పెద్ద టాక్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము రేపుతున్నాడు. ఇక యాక్టింగ్ పరంగా రామ్ చరణ్ డెడికేషన్ కి అయితే అంతా ఫిదా అయిపోతున్నారు. రామ్ చరణ్ విపరీతంగా కష్టపడి ది బెస్ట్ ఇచ్చిన చరణ్ కెరియర్ లో రంగస్థలం చిట్టిబాబే ది బెస్ట్ అంటున్నారు. RRR లో రామరాజుగా తన పర్ఫార్మెన్స్ తో పాన్ ఇండియా గ్లోబల్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు. అయినా సరే రామ్ చరణ్ పేరు చెప్పగానే ఫస్ట్ గుర్తొచ్చేది రంగస్థలం చిట్టిబాబే అంటున్నారు. 2018లో రిలీజ్ అయిన ఈ సినిమాలో వినికిడిలోపు ఉన్న క్యారెక్టర్ లో రామ్ చరణ్ బాడీ లాంగ్వేజ్, పెర్ఫార్మెన్స్, ఎక్స్ప్రెషన్స్, ఆ పల్లెటూరి అమాయకత్వం ఇప్పటికీ ఆడియన్స్ మైండ్ లో చాలా స్ట్రాంగ్ గా ప్రింట్ అయిపోయాయి. అంతేకాదు తెలుగు సినిమా చరిత్రలో మైల్ స్టోన్ లా నిలిచిపోయింది. అప్పట్లో పాన్ ఇండియా ఊపు పెద్దగా లేదు కాబట్టి రీజనల్ మార్కెట్ దగ్గరే బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము రేపేసింది. అదే సినిమా కనుక RRR తర్వాత రిలీజ్ అయి ఉంటే సుకుమార్ రాసిన కంటెంట్ కి, చరణ్ ఐకానిక్ పర్ఫార్మెన్స్ కి ఈజీగా 1000 కోట్ల మార్కును టచ్ చేసి నార్త్ బెల్ట్ ను కూడా రూల్ చేసేవాడు అంటున్నారు. ఇప్పుడు పెద్ద సినిమాని రంగస్థలంతో కంపేర్ చేస్తున్నారు. యాక్టింగ్ పరంగా ఎప్పటికీ రంగస్థలం చిట్టిబాబే ది అల్టిమేట్ విన్నర్ అని సోషల్ మీడియాలో గట్టిగా డిస్కషన్ నడుస్తుంది. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? పెద్దనా రంగస్థలం చిట్టిబాబా? మీ ఒపీనియన్ ని కామెంట్ చేసేయండి.